చెన్నూరు ఒక మోడల్ విలేజ్గా పెడతాం, క్లీన్గా ఉండడానికి ఇక్కడి నుంచే మొదలు పెడతాం. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్ద పంచాయతీ ఇదే, మేజర్ పంచాయతీ చెన్నూరు పంచాయతీ. మనం ఇంట్లో నీటు పెట్టుకుంటున్నాం, ఇంటి బయట చెత్త పడేస్తుంది. ఇంటి బయట ఎవరిదమ్మా, ఆడెవరు కూర్చుంటున్నారు? ఇంట్లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనమే కదా ఇంట్లోకి పోవాలా, మన ఇంటి పక్కల మన ఇంటి చుట్టుపక్కల కూడా మందేనా? రోడ్డు కావచ్చులే, ఆ చెత్త మనకే కదా, మళ్ళీ ఆ పురుగులు దోమలన్నీ మన ఇంట్లోకైనా వస్తాయండి. మనం ఇంట్లో క్లీన్ చేసుకున్నట్లు బయట ఎందుకు చేసుకోవట్లా? ఇంట్లో ఒక మూల డస్ట్బిన్ పెట్టుకొని చెత్త వేసుకుంటున్నాం, బయట రోడ్డు పైన ఎందుకు కుప్పలు వేస్తున్నాం? మన పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు? ఇంట్లో ఎంతసేపు ఆడుకుంటున్నారు, బయట ఎంతసేపు ఆడుకుంటున్నారు? బయట ఆడుకున్నప్పుడు మళ్ళీ చెత్తలోనే కదా పోతున్నారు. ఎందుకు మనం దాన్ని నీట్గా పెట్టుకోలేకున్నాం? గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, పంచాయతీ వాళ్ళు వస్తారు, క్లీన్ చేస్తారు, ఓకే, వచ్చినప్పుడు వస్తారు. కానీ వచ్చేంత వరకు ఒక పక్కన నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిలో కూడా ఉంది. ఇంకొకరు చెప్తుంది, నీళ్ళు ఎక్కువై రోడ్డు మీద వదిలేస్తున్నారు. నీళ్ళు ఇవ్వకుంటే నీళ్లు రాలే అంటారు. నీళ్ళు వచ్చినాక ఎట్లంటే అట్లా వాడుకుంటే ఎక్కువ అయిపోయినాయని చెప్పి రోడ్ల మీద వదిలేసే పరిస్థితి. ఆ గలీజ్ అంతా ఎవరికోసం? మళ్ళీ నీళ్లు నిలబడితే ఏమైతే దోమలు వస్తాయి, దోమలు వస్తే రోగాలు వస్తాయి. ఆ గలీజ్ అంతా ఉండకూడదు, నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత. అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు నీళ్లు కట్ చేసుకోవాలని టైంకి మీ నీళ్లు పట్టుకోవడం వస్తే ట్యాప్లు బంద్ చేసుకోవడము, రోడ్డు మీద గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడం లేకుండా ఇంటి లోపల పట్టుకోవడము. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో సోప్ పిట్స్ కూడా ఇచ్చింది. అంటే ఇంకుడు గుంతలు ఇంట్లో తవ్వుకోవడానికి ఎన్ఆర్జీఎస్ వల్లే కూళ్ళు ఇస్తున్నారు, దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ రెడీగా ఉంది. ఖచ్చితంగా పరిశుభ్రత అనేది మన భవిష్యత్తు తరాలకి, అంటే మన పిల్లలు మన వాళ్ళకి మంచిది ఏదైనా నేర్పించగలం. ఫస్ట్ ఏదంటే క్లీన్గా ఉండడం. మీరు క్లీన్గా ఉంటే ఇల్లు క్లీన్గా ఉన్నట్లే మీ ఊరు కూడా క్లీన్గా ఉండాలి. ఊరు కూడా క్లీన్ ఉంటే దేశం అంతా, ఎవరు ఊరు వాళ్ళు చూసుకుంటే దేశం అంతా కూడా క్లీన్గా ఉంటుంది. మ్యాక్సిమం ఒక సంవత్సరంలో చెన్నూరు ఒక క్లీన్ పంచాయతీగా పూర్తిగా మార్చాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. క్లీన్ పంచాయతీ అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో అన్నిటికన్నా క్లీన్గా ఉండేవారు చెన్నూరు అని టార్గెట్ పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి బాధ్యత, ఇప్పుడు తప్పట్లు కొట్టే వాళ్ళందరూ కూడా ఎక్కడ చెత్త కనిపించినా అక్కడ ఐడెంటిఫై చేసి చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. మన ఊరు చాలా క్లీన్గా ఉంటుంది. మన ఊరు చెన్నూరు లాగా ఉండాలా అనిపించుకునేలాగా మనం నీట్గా తయారు చేసుకోవాలి. వేరే ఊరు వాళ్ళందరూ మా ఊరు చెన్నూరు లాగా నీట్గా తయారవ్వాలని చెప్పుకునే పొజిషన్ మీరు తీసుకురావాలి. కాబట్టి దీని చేయాలంటే ప్రతి ఒక్కరి సహకారం కావాలి. మీ అందరి సహకారంతో చెన్నూరు బాగా చేసుకుందామని చెప్పి మీరు ఒకసారి తెలియజేసుకుంటూ